తర్వాత ఎర్రవల్లిలో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు చక్కగా స్వాగతం పలికిన వీడియో. ఇప్పుడు బాగా చక్కగా వస్తున్నారు బయట గుంపులు వచ్చారు అందరినీ కళ్ళు ఎలా ముందు ప్లాన్. తర్వాత వేముల దుగ్గన్న గారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్ళు వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఏకంగా కనంపల్లి మహిళలు బయటికి వచ్చి ఆందోళన చేశారు. ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానివ్వకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నారు. అక్కడ ఓట్లు వేయాలని పట్టి చీరలు కట్టినారు. ఓట్లు కావాలంటే ఓట్లు వాళ్ళే వేస్తున్నారంట. ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు. ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. మేము ఓటు వేయలేకపోయామంటున్న కనంపల్లి ఓటర్ల ఆవేదన, వాళ్ళ వీడియో. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని కనీసం ఇల్లు కూడా కదలనీయలేదు. క్యాండిడేట్ ని ఇంట్లో నుంచి బయటికి రానిలా. క్యాండిడేట్ ఇంట్లో నుంచి రానివ్వడంలా. క్యాండిడేట్ మా ఊళ్ళో ఓటు వేసే పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటున్న ఓటర్లు. ఎందుకు మీరు ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు, ఎందుకు పెట్టారా?
బూత్లో కూడా కొడుతున్నారు. ఊరు లోపలికి అలో చేశారు. వేసేటప్పుడు అడిగారు. ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరీంద్రపల్లి. చెప్పాలి అదే సార్